పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. దేవా, ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీ కృపను దయచేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యంలో రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. ప్రభువా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకాయి మీరు మా అందరికీ మీ కృపను అనుగ్రహించండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకార్యాలు లయపరచండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. దయల తండ్రి, మైక్ సిస్టమ్ కరెంటు సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనమందరము కలిసి చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభుపేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణమునకు వచ్చిన ఒక సందర్భము మనకు కనబడుతుంది. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయా సమయాల్లో యెరూషలేము పట్టణమునకు ఆయన వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయములో యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన విధానములో
యెరూషలేము పట్టణమునకు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎలాగూ అంటే మరి ఒక గాడిద పిల్ల మీద కూర్చుని ఆయన యెరూషలేము పట్టణమునకు వచ్చినట్లుగా వాక్యములో రాయబడి ఉంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా యెరూషలేము పట్టణమునకు వెళుతున్నప్పుడు బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేము పట్టణమునకు వెళుతూ ఉన్నప్పుడు బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. అంతేకాదు, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని చెప్పి కేకలేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ జనసమూహం పలికినటువంటి మరి మాటలో ఒక మాట ఏంటంటే స్తుతింపబడునుగాక అని వారు పలుకుతూ వచ్చారు. ఏ మాట పలికారు? స్తుతింపబడునుగాక అని వారు పలుకుతూ వచ్చారు. ఈ సమయంలో స్తుతింపబడునుగాక అనే ఈ మాటను ఆధారం చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 3 సందర్భాలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో స్తుతింపబడునుగాక అని కొన్ని చోట్ల వ్రాయబడుతూ వచ్చింది. ఈ సమయంలో 3 సందర్భాలని మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో ఆ ప్రభువు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యములు చేసేవాడుగా ఉన్నాడో మనము గ్రహించవచ్చు. మరి ఆ ప్రభు ఎలాంటి వాడో మనం ఎరిగి ఆ ప్రభువును మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఈ వచనములో స్తుతింపబడునుగాక అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ స్తుతింపబడునుగాక అని ఈ మాట పలికింది ఎవరు? జన సమూహము అని వాక్యములో వ్రాయబడింది. ఎవరు? జన సమూహము. జన సమూహము మరి జయము, ప్రభువు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని చెప్పి కేకలేస్తూ వచ్చారు. అంటే స్తుతింపబడునుగాక అని జన సమూహం పలికినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు ఏమంటున్నారంటే ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని వారు అంటున్నారు. ఏమంటున్నారు? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని వారు పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి ఆ ప్రభువు ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు రాజు ఏం చేయబడాలంటే స్తుతింపబడాలి. మరి ఈ ఇశ్రాయేలు రాజు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనము గమనించినట్లయితే జకర్యా గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను
గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనున్నై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉంది. నీ రాజు రక్షణ గలవాడు అని ఈ వచనములో వ్రాయబడి ఉంది. ప్రియులారా, నీ రాజు అంటే ఆయన ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. సియోను నివాసులకు ఆయన రాజుగా ఉన్నాడు. యెరూషలేము నివాసులకు ఆయన రాజుగా ఉన్నాడు. అంటే ఆయన ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు ఎలాంటి వాడంటే రక్షణ గలవాడు. ఎలాంటి వాడు? రక్షణ గలవాడు. ప్రియులారా, రక్షణ గలవాడుగా ఉన్న ఈ ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. వాక్యంలో ప్రజలు పలుకుతా వచ్చారు. రక్షణ గలవాడుగా ఉన్న ఈ ఇశ్రాయేలు రాజు ఏం చేయబడాలి? స్తుతింపబడాలి. ప్రియులారా, ఆయన ఇశ్రాయేలు రాజుగా రక్షణ గలవాడుగా ఉంటూ ఉన్నాడు. మన వాక్యములో గమనించవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు పలుకుతూ వచ్చారు. అంటే ఆయన రాజుగా పుట్టినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మరి మనము యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తూ వచ్చాం. యెరూషలేమునకు యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని అంటా ఉన్నారు. అంటే ఆయన మరి ఇశ్రాయేలు రాజుగా పిలువబడతా వచ్చాడు. అదేవిధంగా యేసు ప్రభువారు సిలువ వేయబడిన సందర్భాన్ని మనం చూస్తే మరి ప్రజలు సిలువేయమని చెప్పి కేకలేస్తూ వచ్చారు. పిలాతు ఏమంటున్నాడు? మీ రాజును సిలువ వేయుదునా అంటా ఉన్నాడు. కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని చెప్పి వాళ్ళు పలుకుతూ వచ్చారు. అప్పుడు పిలాతు యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించాడు. మరి యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత పైన ఒక మాట రాయబడి ఉంది. ఏమని? యూదుల రాజు అని. గమనించండి, యూదుల రాజు అనే మాట యేసు ప్రభు యొక్క సిలువ మీద రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఆయన మరి రాజుగా పిలువబడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆయన పుట్టినప్పుడు మరి రాజుగా పుడుతూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన యెరూషలేమునకు వచ్చిన సందర్భంలో మరి ఆయన రాజుగా పిలువబడతా వచ్చాడు. సిలువ వేయబడినప్పుడు కూడా ఆయన రాజుగా పిలువబడతా వచ్చాడు. ప్రియులారా, ఈ యొక్క రాజు ఎవరు అంటే రక్షణ గలవాడు అని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభువారు రాజుగా మరి రక్షణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే రక్షణను దయచేసేవాడు. రక్షణ అనేది ఆయన యొద్దే ఉంది. రక్షణ అనేది ఆయన ద్వారా కలుగుతుంది. రక్షణ అనేది మరి మానవులు ప్రభువు ద్వారానే పొందవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఆ ప్రభువు మరి దేని నుంచి రక్షించేవాడు అంటే వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ప్రియులారా, ఆయన మరి మనుషులను వారి పాపముల నుండి రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనుషుల్లో ఏముంది అంటే పాపం ఉంది. ఈ పాపం అనేది మనుషులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ఈ పాపములు మనుషులకు నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా చేస్తూ ఉంటున్నాయి. అంతేకాదు, ఈ పాపాలను బట్టి మానవులు మరి పాతాళంలోకి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. ఈ విధంగా నష్టాన్ని కలిగించే పాపములు మనుషుల్లో ఉన్నాయి. మరి నష్టాన్ని కలిగించి పాపాల నుండి రక్షించేవాడు ఎవరంటే ఆ ప్రభువే. ఆ ఇశ్రాయేలు రాజే రక్షణ గలవాడు. ఆ ఇశ్రాయేలు రాజు ద్వారానే మరి పాపులైనటువంటి మానవులకు వారి పాపాల నుంచి రక్షణ అనేది కలుగుతుంది. ప్రియులారా, యేసు ప్రభువారు పాపులైనటువంటి మానవులను వారికి నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుంచి రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో
పాపులైన మానవులందరికీ బదులుగా తాను శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. ఆ సిలువలో తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. ఎవరైతే ఈ విధంగా త్యాగం చేస్తూ వచ్చిన యేసుప్రభుని నమ్మి, యేసుప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించని చెప్పి ఆయన అడుగుతారో, యేసుప్రభు వారి పాపాలు క్షమిస్తాడు. వారిని మరి తన యొక్క రక్తము ద్వారా వారి పాపాల నుంచి రక్షించి వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు. ప్రియులారా, ఆ విధంగా మరి పాపాల నుంచి రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు మరి పాతాలను తప్పించుకొని పరలోకానికి వారసులుగా చేయబడుతున్నారు. అంతేకాదు ఈ లోక నిజమైన శాంతి సంతోషాన్ని వారు కలిగి జీవించేవారుగా ఉంటారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇంకా నీ జీవితంలో మరి నీ పాపాల నుంచి రక్షించబడకుండా పాపిగానే పాపంలోనే జీవిస్తూ ఉన్నావా? ఇప్పుడైనా పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకో. ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను నీ పాపాల నుంచి రక్షిస్తాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చి పాతాల నుంచి తప్పించి పరలోకానికి వారసునిగా చేస్తాడు. అంతేకాదు నీకు నిజమైన శాంతి సంతోషాన్ని ఇస్తాడు. ప్రియులారా, మరి ప్రభుని అంగీకరించి ఇప్పటికీ రక్షణ పొందిన మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనము ప్రభుని ఎరగక మునుపు పాపులంగా ఉంటా వచ్చాం, పాపంలో జీవిస్తూ వచ్చాం. మరి పాపాలను బట్టి ఎంతో మనము నష్టపోతూ ఉంటున్నాం. నష్టాన్ని కలిగించే పాపాలు మనలో ఉంటా వచ్చినాయి. అయితే యేసు ప్రభుని అంగీకరించి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఆ ప్రభు ఏం చేస్తా వచ్చాయంటే మన పాపాలను క్షమించాడు, మన పాపాల నుంచి మనల్ని రక్షించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని పాతాల నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. మనకు నిజమైన శాంతి సంతోషాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభుని ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రియులారా, వాక్యం మనం చూస్తున్నాం. మరి బహుజన సమూహము ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని చెప్పి పలుకుతూ వచ్చారు. ప్రియులారా, ఆయన ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుగా మరి రక్షణ గలవాడు అని చెప్పి ఆయన గురించి రాయబడి ఉంది. ఇశ్రాయేలు రాజుగా ఆయన ఏమి కలిగి ఉన్నాడు? రక్షణ కలిగి ఉన్నాడు. అంటే రక్షణ అనేది ఆయన ద్వారానే కలుగుతుంది. రక్షణ ఆయన యొద్దే ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు రాజుగా రక్షణ గలవాడై ఉండి మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలను మన పాపముల నుంచి రక్షించి మనల్ని నీతిమంతులుగా తీర్చి పాతాల నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా మనల్ని చేశాడు. మనకు నిజమైన శాంతి సంతోషాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రియులారా, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ వాక్యం రాయబడింది. ఇశ్రాయేలు రాజు రక్షణ గలవాడుగా ఉన్నాడు. రక్షణ గలవాడుగా ఉండి మనకు రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. రెండోదిగా చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. చాలు చూడండి, ఇక్కడ స్తుతింపబడునుగాక అనే మాట రాయబడి ఉంది. ఏ మాట? స్తుతింపబడునుగాక. మరి ఇక్కడ స్తుతింపబడునుగాక అనే మాట పలికింది ఎవరు? జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి ఈ విధంగా ప్రవచిస్తూ వచ్చాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని. ఇక్కడ జకరియా మరి ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని పలుకుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని జకరియా పలుకుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ జనసమూహమేమో ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని పలికారు. ఇక్కడ జకరియా ఏం పలుకుతున్నాడంటే ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని పలుకుతా ఉన్నాడు. ప్రియులారా, మరి ఆయన ఇశ్రాయేలు దేవుడుగా ఉన్నాడు. ఏ దేవుడు ఆయన? ఇశ్రాయేలు దేవుడు. ప్రియులారా, మరి ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని జకరియా పలుకుతున్నాడు. ఏం కారణం అంటే ఆ ఇశ్రాయేలు దేవుడు జకరియా జీవితంలో ఎలాంటి మేలు చేస్తూ వచ్చాడంటే వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు జకరియా ప్రార్థనను ఆలకించి అతని యొక్క ప్రార్థనకు జవాబిచ్చిన వాడుగా ఉన్నాడు.
జకర్యా ఎలిజబెత్తులు మరి సంతానం లేనివారుగా ఉన్నారు, వారికి పిల్లలు లేరు. మరి చాలా కాలముగా వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. దేవుడు తన సొంత సమయంలో వారి ప్రార్థనలు ఆలకించి ఏం చేశాడంటే వారికి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరే యోహాను. ఆ యోహానే బాప్తిసమిచ్చే యోహాను. చూడండి, ఇక్కడ దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారి ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు దేవుడు ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చాడు. దాన్ని బట్టి ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని ఆ యొక్క జకర్యా పలుకుతా ఉన్నాడు. ప్రియులారా, మరి ఇశ్రాయేలు దేవుడుగా ఉన్నటువంటి ఆయన స్తుతింపబడాలి. మరి ఇశ్రాయేలు దేవుడుగా ఉన్న ఆయన ఎలాంటి వాడు అంటే, మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు దేవుడుగా ఉన్న ఆ ప్రభువు ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయములు మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చాడు. ఆ సందర్భాలన్నిటిని బట్టి మనం ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎలియాజరు ఆదికాండము 24వ అధ్యాయములో మరి తన యజమానుడైన అబ్రహాము యొక్క కుమారునికి అనగా ఇస్సాకునకు భార్యను తీసుకొచ్చేదాని కొరకై అబ్రహాము యొక్క బంధువుల ఊరికి వెళ్ళాడు. అక్కడ నీళ్ళ ఓట యొద్ద తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు అతడు ఇంకా ప్రార్థన ముగించక మునిపే మరి ఇస్సాకు కొరకై నియమించబడినటువంటి రిబ్కా అక్కడకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడే మరి ఇస్సాకు కొరకై నియమించబడినటువంటి రిబ్కాను అక్కడికి నడిపించాడు. అంటే ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ముగించక మునిపే దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. కొన్నిసార్లు మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రభువునకు, ప్రార్థనలు మనం ముగించక మునిపే మనం అడిగే వాటిని ప్రభు మనకు ఇచ్చేస్తాడు. అలాగే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సొదొమ గొమొర పట్టణాల గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ అధ్యాయం చివరిలో అబ్రహాం ప్రార్థన ముగించినట్లుగా మనం గమనించవచ్చు. మరి ఆ ప్రార్థన ముగించబడిన వెంటనే దేవుడు ఏం చేశాడు? 19వ అధ్యాయం 1వ వచనంలో 2 దేవదూతల్ని సొదొమ పట్టణానికి పంపించాడు. ఎందుకు? లోతు కుటుంబాన్ని సొదొమలో నుండి బయటికి తీసుకొచ్చేదాని కొరకు. గమనించండి, ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగించిన వెంటనే ప్రభు ఏం చేశాడంటే అతడి యొక్క ప్రార్థనకు జవాబుగా దూతలను పంపించాడు. లోతు కుటుంబాన్ని ఆ నాశనం కాబోయే సొదొమ పట్టణంలో నుండి బయటికి తీసుకొచ్చేదాని కొరకు. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే ప్రభు ఏం చేస్తాడు? మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అలాగే జకర్యా ఎలిజబెత్తుల జీవితాలను మనం చూస్తే వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు. ఇచ్చాడా? చెప్పండి. వెంటనే జవాబు ఇవ్వలేదు. మరి ఎంతో కాలం వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. మరి చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా దేవుడు ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎందుకు ఆలస్యం చేస్తూ వచ్చాడంటే మనం గమనించవచ్చు, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. వారికి యోహాను కుమారునికి ఇవ్వాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే ఒక మంచి శ్రేష్టమైనటువంటి కుమారుని వారికి ఇవ్వాలని దేవుడు ఉద్దేశం కలిగిన వాడై ఉండి వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పటికీ ప్రార్థనకు జవాబు అనేది వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడు. అంటే యోహాను మరి పుట్టడానికి ఒక సమయం నిర్ణయించబడింది. ఆ సమయంలో యోహాను జన్మించాలి. వీళ్ళు అడిగింది వివాహమైన మరి ఆరంభంలో 2-3 సంవత్సరాల పిల్లలు పుట్టబోయేసరికి ప్రార్థనలు ఆరంభించుంటారు. అప్పుడే మరి యోహాన్ని వారికి ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు? యోహాను పుట్టడానికి ఇంకా సమయం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ సమయం వచ్చేంత వరకు వారికి అసలు పిల్లల్ని ఇవ్వకుండా అట్లా ఆపేస్తూ వచ్చాడు. వాళ్ళు ప్రార్థనలు చేసినా కూడా వారి ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా అలాగే ఉన్నాడు. చివరికి మరి బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు వాళ్ళు. అప్పుడు మరి
వారికి యోహాను కుమారునిగా ఇచ్చాడు దేవుడు. చూడండి, వారు చేసిన ప్రార్థనలకు ప్రభు జవాబు అనేది ఆలస్యంగా ఇచ్చాడు. ఆలస్యం చేసినా కూడా ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చినవాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలు ముగించక మునిపే జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. కొన్నిసార్లు ఏమో ప్రార్థించిన వెంటనే మనకు జవాబిస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు ఏమో మన ప్రార్థనలు చేస్తున్నప్పటికీ జవాబు ఆలస్యంగా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏదేమైనప్పటికీ ఆయన మనకు ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం సరైన విధానంలో ఆయనకు ప్రార్థనలు చేయాలి. చేయవలసిన రీతిలో మనం ప్రార్థనలు చేస్తే తప్పకుండా ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగా కానీ జకర్యా పలుకుతా వచ్చాడు. ప్రియులారా, ఆ ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. ప్రియులారా, మన జీవితంలో ఎన్ని పర్యాయములు మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకు జవాబిచ్చాడో ఆ సందర్భాలన్నింటిని బట్టి ఆ ప్రభువును మనం కూడా ఏం చేయాలంటే స్తుతించే వారముగా ఉండాలి. చివరిగా మూడోదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఈ వచనములో స్తుతింపబడునుగాక అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఈ మాట పలికింది ఎవరంటే మెల్కీసెదెకు. ఈయన మరి యాజకుడుగా ఉన్నట్లు, దేవునికి యాజకుడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. అబ్రహాము శత్రువులను ఓడించి మరి తిరిగి వస్తున్నప్పుడు ఈ యొక్క మెల్కీసెదెకు అనే వ్యక్తి అంటే దేవుని యాజకుడు అబ్రహామును కలుసుకుని అబ్రహాముతో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. వాటిలో ఒకటేంటంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అంటా ఉన్నాడు. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. గమనించండి, మొదటి మాట ఏం చూసాము? ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. రెండవ మాట ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. మూడోదిగా సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ చూడండి, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి రాయబడి ఉంది. మరి సర్వోన్నతుడగు దేవుడు ఎలాంటి వాడు అని మనం గమనిస్తే ఇక్కడ రాయబడింది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు అని. అంటే అబ్రహాము యొక్క శత్రువులను అబ్రహాము చేతికి అప్పగించాడు. ప్రియులారా గమనించండి, అబ్రహాము యొక్క శత్రువుల చేతికి అప్పగించల. అబ్రహాము యొక్క శత్రువులను అబ్రహాము చేతికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మరి మన శత్రువులను మన చేతికి అప్పగించేవాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రజలకు ప్రాముఖ్యంగా మరి 3 శత్రువులు ఉన్నారు. ఒకటి శరీరం. ఏందమ్మా? శరీరం అంటే శరీర ఆశలు, శరీర కోరికలు మనలో ఉంటాయి. మన శరీరం మనకు ఒక శత్రువుగా ఉంటా ఉంది. రెండవది లోకం, లోక ఆశలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు. కాబట్టి లోకం కూడా మనకు శత్రువే. మూడవది అపవాది, సాతానుడు. మరి ఈ 3 రకాలైన మరి శత్రువులను దేవుడు ఏం చేస్తాడంటే మన చేతికి అప్పగించేవాడుగా ఉంటున్నాడు. మనము ఈ 3 విధాలైన శత్రువుల చేతికి అప్పగించబడితే చాలా నష్టపోతాం. ప్రియులారా, మనకు ఆ శత్రువులు అప్పగించబడాలి. ఇక్కడ అబ్రహాము యొక్క శత్రువులను దేవుడు అప్పగించిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి విధేయత చూపించేవాడుగా ఉన్నాడు, దేవుని మాటలకు లోబడేవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క శత్రువులను అబ్రహాము చేతికి అప్పగిస్తూ వచ్చాడు. మనము కూడా మరి దేవుని యొక్క మాటలకు లోబడే వారంగా ఉంటే మన శత్రువులు మన చేతికి అప్పగించబడతారు. దేవుడే మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు.
పరిశుద్ధ గ్రంథములో మరి శత్రువుల విషయం ఇంకా కొన్ని మాటలు మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథంలో 12-11 వచనంలో చూస్తే అక్కడ ఇశ్రాయేలీలను శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించినట్లుగా వ్రాయబడి ఉంది. గమనించండి, ఇశ్రాయేలీలు మరి దేవునికి మొరపెట్టుకున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే వారి శత్రువుల చేతుల నుంచి వారిని విడిపించిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, మనం కూడా దేవునికి ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా ఉంటే, సరైన విధానంలో దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉంటే మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. అలాగే వాక్యంలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు మరి దావీదు విషయంలో చేసిన కార్యం గురించి అక్కడ మనం గమనించవచ్చు. దావీదు యొక్క శత్రువులను, దావీదుకు అతని శత్రువులపై జయాన్నిచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. దావీదునకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులపై దేవుడు ఏం చేశాడు? అతనికి విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. చూడండి, విజయాన్ని దేవుడు ఇచ్చుట్లో కారణం ఏంటంటే మరి వాక్యం మనం గమనించవచ్చు. 7వ అధ్యాయం 1వ వచనంలో శత్రువులపై విజయాన్ని ఇచ్చినట్లుగా రాయబడింది. మరి 6వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినట్లయితే దావీదు తన భార్య అయిన మీకాల్ దగ్గర దేవుడు తనకు చేసిన మేలును గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. అంటే దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుడు నన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా చేశాడు, రాజుగా చేశాడని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు దావీదు. అంటే తాను రాజుగా చేయబడి కొంతకాలం అయింది, అయితే దేవుడే తనను రాజుగా చేశాడని మరి ఆలోచన దావీదులో ఉంది. నేను రాజుగా చేయబడ్డాడంటే దేవుడే నన్ను చేశాడు అనే గ్రహింపు తనకుంది. కాబట్టి ఇప్పుడు తనకు మరి అంతకు మునుపు దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా తాను ఆ మేలును గుర్తుపెట్టుకుని ఆ మేలును మరి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు తన భార్య అయిన మీకాల్ దగ్గర. అంటే దావీదు దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా మరి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు చేసిన మేలును మరవకుండా కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు కనుకనే దేవుడు అతని శత్రువుల మీద అతనికి విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి మన శత్రువుల విషయమై ఈ 3 విధాలైన మేలు మనం పొందాలనేది ఆ దేవుని యొక్క ఉద్దేశం. సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు మరి మన శత్రువుల విషయంలో మనకు చేసే మేలేంది అంటే, మనము అబ్రహాం వలె ఆయన మాటలకు లోబడే వారంగా ఉంటే మన శత్రువును మన చేతికి ఆయన అప్పగిస్తాడు. అలాగే ఇశ్రాయేలీల వలె సరైన విధానంలో ప్రార్థనలు చేసే వారంగా ఉంటే మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు. అలాగే మనము దావీదు వలె దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తే మన శత్రువులపై మనకు జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మనము మరి ఈ యొక్క అనుభవాల్లో ఉంటూ ఈ విధమైన మేలు పొందుకోవాలనేది ఆ ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క సర్వోన్నతుడగు దేవుడు ఎలాంటి వాడంటే మన శత్రువులను మన చేతికి అప్పగించేవాడు. అంత మాత్రమే కాదు, మరి శత్రువుల చేతుల నుంచి మనం విడిపించేవాడు, మన శత్రువులపై మనకు జయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి ఇలాంటి దేవుడుగా ఆయన ఉన్నదాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన మన జీవితంలో ఆయా సమయాల్లో మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు, మరి మన శత్రువులు మన చేతికి అప్పగిస్తున్నాడు, మన శత్రువులపై మనకు జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి ఘనపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో స్తుతింపబడునుగాక అని మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేము పట్టణానికి వెళుతూ వచ్చినప్పుడు మరి జన సమూహము స్తుతింపబడునుగాక అని కేకలేస్తూ వచ్చారు. ప్రియులారా, ఈ స్తుతింపబడునుగాక అని మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఆ ఇజ్రాయేల్ రాజు ఎలాంటి వాడు? రక్షణ గలవాడు. రక్షణ గలవాడుగా మనకు రక్షణనిచ్చాడు. రెండవది, ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఇజ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు? మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. మూడవది, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. ఈ సర్వోన్నతుడగు దేవుడు ఎలాంటి వాడు అంటే మన శత్రువులను మన చేతికి అప్పగించేవాడు, మరి మన శత్రువులను చేతుల నుంచి మనం విడిపించేవాడు, మన శత్రువులపై మనకు
జయమిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఆ దేవుని ద్వారా పొందినటువంటి ఈ మేళ్ళన్నిటిని బట్టి మనం ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.